హలో అండి. ఈరోజు నేను టొమాటో రసం చేశానండి. ఈ సీజన్లో మనకు మంచి టొమాటోలు దొరుకుతున్నాయండి. అందుకని టొమాటోలను ఎక్కువ వాడి చింతపండుని తక్కువ వాడుతూ రసం చేశానండి. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని టొమాటోలకి ఘాట్లు పెట్టి అందులో టొమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసామన్నట్టు చిన్న చింతపండు, కొంచెం రాళ్ళుప్పు వేసి ఉడికించుకోవాలండి. ఆ ఉడికిన తర్వాత టొమాటోల పైన ఉన్న తోలు తీసేసుకొని మెత్తగా ఆ నీళ్ళలోనే కలిపి పక్కన ఉంచుకోవాలండి. దీంట్లో పసుపు, ఉప్పు, అలాగే కొంచెం బెల్లం వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిశ్రమం తయారు చేసుకోవాలండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4 కచ్చాపచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత నెయ్యి పోపు వేసి అందులో పోపు సామాన్లు, ఇంగువ వేసి వేగాక ఈ మిరియాల మిశ్రమం వేసి కాసేపు వేయించుకోండి. అప్పుడు ఇందులో టొమాటో రసం వేసి బాగా మరిగించండి. మరిగించాక దించే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టేస్తే టొమాటో రసం ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఈ టొమాటో రసంతో బంగాళదుంపలు వేయించి పెట్టారంటే మాట్లాడకుండా భోజనం అంతా చేసేస్తారండి.